హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మస్తున్నారు కదా. ఇక నేనైతే మస్తున్నా. ఇక ఈ రోజు అయితే ఇలా పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేసిన. ఇక పుదీనా చట్నీ అయితే హెల్త్కి ప్లస్ మనకు ఆకలిని పెంచడానికి, నోటి రుచిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. కానీ పుదీనా చట్నీ పుదీనా స్మెల్ రాకుండా ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. కొంచెం వేసుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే మనకు అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగా టేస్టీగా కుదిరింది. ఇక ఇప్పుడు దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం. చూడండి, పుదీనా అయితే అలా మంచిగా ఒక్కొక్క ఆకు తెంపేసుకోవాలి. కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. లాతగా ఉంటే అలా కాడలు కూడా వేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. అలాగే కొంచెం వేనీళ్ళలో చింతపండు కూడా నానేసి పెట్టేసుకోండి. మనం పుదీనా చట్నీ అనేది పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వాడి చేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఏ పచ్చడైనా ఎండుమిర్చి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పుదీనాని మనం ఇప్పుడు మంచిగా కడుక్కుందాం. ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోండి. పుదీనాని కాదు, ఆకుకూరలు ఏవైనా సరే ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని చూడండి. అలా చిల్లులు ఉన్న ఒక జాలి తట్టు ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి. వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుంటున్నా. ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం. మనకు పుదీనా కావాల్సిన మసాలా దినుసులు అన్నీ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే వేడైపోయింది. వేడైపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ జీలకర్ర అయితే వేస్తున్నానండి. తర్వాత ఎండుమిర్చి వేసేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు ఎండుమిర్చి. ఇందులోనే నువ్వులు పల్లీలండి, అవి కూడా వేసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఎల్లిపాయలు వేస్తున్నాను, ఎందుకంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని, నువ్వులు ఫస్ట్ కొంచెం ఎంచి పెట్టుకున్నానండి, ఆ నువ్వులు అందులోనే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా పల్లీలు కూడా ఎంచిన పల్లీలు అన్నమాట, అవి కూడా వేసేసుకోండి. పల్లీలు నువ్వులు వేసుకుంటే ఏంటంటే మనకు ఆ స్మెల్ అనేది, ఎక్కువ పుదీనా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. కావాలంటే ఒక మెంతులు కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 మెంతులు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది పెరిగిపోతుంది చట్నీకి. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా పుదీనా, దాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోండి. పుదీనాలో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. అలా ఫ్రై చేసుకుంటే మనకు చట్నీ అనేది ఒక 2-3 డేస్ అయినా నిల్వ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చట్నీ చేసినప్పుడు అంతా ఒకటేసారి మనకు తినేసేయం కదా, ఎట్లయినా మిగులుతుంది. కాబట్టి ఒక 2-3 డేస్ ఉండాలి అనుకుంటే మంచిగా వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసి, ప్లస్ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఆయిల్లో వాటర్ ప్లస్ స్మెల్ కూడా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, అంత ఆకేసామా, ఎంత అయింది చూస్తున్నారు కదా. కాబట్టి ఇంకా తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా ఫ్రై చేసిన కొద్దీ మొత్తం వాటర్ లెవెల్స్ అన్నీ పోతుంది, ప్లస్ మంచిగా ఫ్రై అయిపోయింది. చూసిందా ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది. అట్లా మంచిగా ఫ్రై అవుతుంది, అట్లా ఫ్రై కావాలి. చూడండి, ఆకు అనేది మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, మనకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చట్నీకి నూరుకోవడానికి ఇప్పుడు మనకి ఆకు రెడీగా ఉందన్నమాట. నేను ఇంకాసేపు అంటున్నాను, ఎందుకంటే వాటర్ అనేవి ఏమి ఉండకూడదండి. పచ్చడి మనకు టేస్ట్గా రావాలి, స్మెల్ ఉండదు, పుదీనా స్మెల్ అనేది మనకు రావద్దు. అంటే మరీ రాకుండా ఏమి ఉండదు, లైట్గా వస్తుంది, కాకపోతే అంత రాదన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం పుదీనా వేసేసుకొని ఇందులోనే మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. రోట్లో వేసి నూరుకుంటే కూడా బాగుంటుంది, టైం ఉంటే అట్లా వేసేసుకోండి. నాకు టైం లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. అలాగే మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూస్తుంది కదా ఎంత మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం. మరీ మెత్తగా కాదండి, కొంచెం గరకగానే పట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసేసుకొని అదే కడాయి అండి, అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని మనం పోపు వేసుకుందాం. పోపుకు కావాల్సిన సామాన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర వేయడం వల్ల మనకు అన్నం కూడా మంచిగా అరుగుతుందండి, కాబట్టి జీలకర్ర మస్ట్. తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఇందులో ఎండుమిర్చి కూడా పోపుకు వేసుకుందాం. మొత్తం ఎండుమిర్చి వాడుతున్నామండి మనం, పచ్చిమిర్చి అయితే అస్సలు వాడట్లేదు ఇందులో. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, అలాగే ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాం. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చట్నీ కూడా. చూడండి, అంత ఆయిల్ పోసినామా మంచిగా అబ్జర్వ్ చేసుకుంది కదా, మంచిగా ఉంటుంది అనమాట చట్నీ. టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా ఒక 5 మినిట్స్ వరకు కొంచెం అలా ఉంచండి స్టవ్ పైన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు,
చిన్న మంట మీద స్టవ్ ఆఫ్. చూడండి పక్కలకు మనకు ఆయిల్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది కదా, పైకి ఆయిల్ అనేది తేలిపోతుంది అన్నమాట. మనము అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఒకసారి కలియబెట్టుకోండి. చూడండి అడుగంటకుండా అలా కలుపుతూ ఉండండి, తొందరగా అడుగంటిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. చూడండి కమ్మగా రుచిగా నోటికి రుచిని పెంచడానికి ఉపయోగపడే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిదండి హెల్త్కి అయితే, మనకైతే ఆకలిని పెంచేస్తుంది అనమాట ఈ చట్నీ. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.